ఇప్పుడు ఇప్పుడు రాష్ట్ర గీతము, రాష్ట్ర చిహ్నము అండ్ తెలంగాణ తల్లి విగ్రహం మూడింటిని మార్చాలి అని ఒక అంటే సరే కొత్త గీతమేమో పాత జయ జయ హే తెలంగాణ పాటని పాడిస్తా ఉన్నారు, కొత్తగా దాన్ని ఇది చేసి మ్యూజిక్ అండ్ సింగర్ కంపోజ్ చేస్తున్నారు. ఈ చిహ్నం మార్చడానికి ఇవాళ ఏదో నా మీటింగ్ నడుస్తూ ఉన్నది, తెలంగాణ తల్లి విగ్రహం కూడా మారుస్తారట. సో ఇవన్నీ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా ఉద్యమకారుడిగా? ఒక్కటి ఏంటంటే గీతం పర్వాలేదు మంచిగానే ఉంది, కానీ తెలంగాణలో అద్భుతమైన సంగీతం ఉంది, సాహిత్యం ఉంది, గొంతున్నది, జానపదం ఉన్నది. అది జానపద శైలిలో తెలంగాణ కవులు కళాకారులను తీసుకొచ్చి చేయించాలి. ఓకే, అంతేగాని మీరు వచ్చేసి మన కీరవాణి తెలంగాణ తిట్టినోళ్ళే, తెలంగాణ తిట్టిన వాళ్ళు నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పని దానగిరి అని తిట్టిరి. పరుచూర్లు కీరవాణిలు వీళ్ళే కదా తెలంగాణ తెలుసా వాళ్ళకు? వాళ్ళతో ఎందుకు చేయిస్తున్నారు మీరు? తెలంగాణకు సంబంధమే లేదు. మళ్ళీ మీరు దళితులతోటే పాట అంతా చరిత్ర అంతా, అమెరికా పోతే నిగ్రోలే అంత పాట పాడేది, తెలంగాణకు వస్తే అంత దళితులే. సో దళితులతోటే కంపోజ్ చేయించాలి, కొరియోగ్రఫీ కూడా దళితులే ఉండాలి. నేను చూడండి నిర్మలా కిషోర్ ఎంత అద్భుతంగా చేసిండు. దచ్చన్న దారిలో గద్దర్ శిష్యులు కదా వీళ్ళంతా, గద్దర్ శిష్యుల్నే పెట్టుకోవాలి. అందశ్రీ మంచిగానే రాసిండు, దానికి పాట మీద అభ్యంతరం లేదు మాకు, కానీ దానికి కొరియోగ్రఫీ ఎవరు ఇవ్వాలి? అది ముఖ్యం. కొరియోగ్రఫీ తెలంగాణ దళితులే ఇవ్వాలి, కూర్పు సంగీతం కూర్పు వాళ్ళే చేయాలి ఒకటి. రెండవది ఆమె నిజమే మార్చొచ్చు, తప్పేం లేదు. తెలంగాణ తల్లి అంటే ఎట్లుండాలి? ఒక చాకలైన లెక్క ఉండాలి, అట్లా ఉంటుంది. వీరనారి కదా ఆమె, అట్లా ఉండాలి. అట్లా లేకుండా నగలన్నీ పెట్టి పెద్ద దురసాలని పెడితే కేసీఆర్ చేసింది తప్పది. దురసాలని పెట్టొద్దు, పేదగా పెట్టాలి. సో అందుకని ఏంటంటే అప్పటికి తెలంగాణ స్టేట్ ఉందనుకోండి, తెలంగాణ స్టేట్ ఉంటే దాన్ని టీఎస్ చేయి, నువ్వు ఆయన టీ పెట్టిండు, నువ్వు టీఎస్ చేయి, లేదా టీ చేయి, ఉత్తర టీ పెట్టు. టీ అంటే తాగుతాం, చాయ్ అనుకుని తాగుతాం టీ అంటే, అట్లా పెట్టు. కానీ నువ్వు టీజీ అని ఎందుకు పెడుతున్నావు? తెలంగాణ ఒకే దాంట్లో వస్తుంది కదా, ఒక వర్డ్ లో రావాలంటే. ఇప్పుడు ఒడిశా ఉంది కదా, ఓడి అని ఉంది కదా. ఒడిశా ఉంటే వెస్ట్ బెంగాల్ WB ఉంది కదా. వెస్ట్ అంటే అది ఒక వర్డ్, బెంగాల్ అనేది ఒక వర్డ్. రెండు వర్డులకు రెండు పదాలు ఉన్నప్పుడు రెండు పదాలకు ముందు పదం, దాంట్లో ముందు అక్షరం, దీంట్లో ముందు అక్షరం పెట్టవచ్చు. ఒడిశా ఉందనుకోండి, ఓడి రాసిన కరెక్టే. ఓడి రాయకపోతే ఏమైందంటే సున్నా అవుతుంది. ఓ పెట్టిరు అనుకోండి, సున్నా అని చదువుకుంటారు. సున్నా స్టేట్ ఏమవుతుంది ఒకటి. తర్వాత మొట్టమొదట ఒక అచ్చు ఉండదనుకోండి, అచ్చు ఉంటే ఆ తర్వాత ఓవల్ అంటాం దాన్ని. అచ్చు ఉంటే పక్కన ఇంకో అల్లు ఉండాలి. ఓకే, ఓ ఉన్నది అది ఓవెల్, అది పక్కన ఇంకో కాన్సనెంట్ పెడితే ఓడి అయితే సరిపోతుంది. WB ఉంది అనుకోండి, రెండు ఓవెల్స్, రెండు అల్లులే, సరిపోయింది. అది రెండు కాన్సనెంట్స్ సరిపోయింది. కానీ ఈ ఓడి అనే దానికి అట్లా లేకపోతే సమస్య అవుతుంది. సో భాషావేత్తలందరూ కూర్చొని చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి భాషావేత్తనా, పండితులు? ఆయన అడగాలి కదా 10 మందిని. ఇప్పుడు మూమెంట్ లో కూడా టీజీ అన్నారు కదా, అది ఎట్లా మరి? టీజీ అనేది అప్పుడు అధికారం లేనప్పుడు ఏదైనా మాట్లాడతారు. మనం కూడా అన్నాం టీజీ అనేది, జనం కూడా అన్నారు. అంటే అది తెలంగాణ రాకముందు అన్న విషయం. తెలంగాణ వచ్చినాక మాత్రము కేసీఆర్ మంచో చూడ టీఎస్ పెట్టిండు. అది 10 మందిని సంప్రదించే పెట్టిండు. తెలంగాణ స్టేట్ అనే అర్థంలో పెట్టిండు. ఉత్త టీ అంటే తెలంగాణ అంటే సరిపోదు. ఆంధ్ర ఉందనుకోండి, రెండు పదాలు ఉన్నాయి, ఆంధ్ర ప్రదేశ్, ప్రదేశ్ అంటే స్టేట్, సరిపోయింది. తెలంగాణ అంటే ఒకటే బాధమైంది. సో కాబట్టి తెలంగాణ స్టేట్ అందాం, టీఎస్ అందాం అని చెప్పిండు. పదాలు కూడా 2 అక్షరాలు ఉండాలి. ఏపీ ఉంది, 2 అక్షరాలు ఉన్నాయి, ప్రతిదీ 2 అక్షరాలు ఉంటాయి. ఇప్పుడు రాజస్థాన్ ఉంది, వాళ్ళు రాజ్ అని పెట్టుకుంటారు. తప్పేం లేదు, రాజ్ అంటే రాజ్యం కూడా అవుతుంది. రాజస్థాన్ రాజుల ప్రదేశం అని అర్థం దానికి, రాజస్థాన్ అంటే. సో అట్లా పెట్టుకొని తప్పేం లేదు. ఆర్ అని పెడితే అది ఆర్ అంటే ఏమవుతుంది? ట్రిపుల్ ఆర్ సినిమా అవుతుంది. అందుకని పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త. 10 మంది దేనికైనా ఒక కమిటీ ఉండాలి. కమిటీ పెట్టి రేపు కేసులు రద్దు చేయడానికి కమిటీ నువ్వెందుకు చేస్తావు? ఆఫీసర్ ఎందుకు అడుగుతావు? ఆ పోలీస్ ఆఫీసర్ అడిగితే అదే మహేందర్ రెడ్డి కేసులు రద్దు చేయొద్దని చెప్తాడు. ఆఫీసర్ని కాదు, నువ్వు ఉద్యమకారులను పెట్టు. సన్మానం చేసేవాడు ఉద్యమ కమిటీ అయ్యి, ఆ ఉద్యమం ప్రజాస్వామికంగా ఉండాలి, ప్రజాతాంత్రికంగా ఉండాలి, ఏదైనా పారదర్శకంగా కూడా ఉండాలి. అది లేకపోతే సమస్యలు వస్తాయి. అందుకనే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నువ్వు కమిటీ వేసి తెలంగాణ ఉద్యమకారులతో కమిటీ, అట్లా లేకపోతే నువ్వు చంద్రబాబును సంప్రదించడం అనుకుంటారు. అందుకని చంద్రబాబు పరిపాలన పరోక్షంగా తెలంగాణ నడుస్తున్నది. ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలన, తెలంగాణలో చంద్రబాబు పాలన అట్లా ఉన్నది. ఇది ముందే మేము ప్రశ్నిస్తుంటాం. ఇవన్నీ ఎందుకు ప్రశ్నించలేదంటే ఇక్కడ చంద్రబాబు పాలన ఉందని మేము చెప్తే అక్కడ జగన్కు ఉపయోగపడుతుంది, లేదా చంద్రబాబుకు నష్టమవుతుంది. మేము న్యూట్రల్గా ఉండాలి కాబట్టి ఎలక్షన్లు అయ్యేదాకా మాట్లాడొద్దు అనుకున్నాం. ఎలక్షన్లు అయినాక మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు కూడా ఎందుకంటే ఈయన చంద్రబాబు డిక్టేషనే తీసుకుంటాడు, చంద్రబాబు ఆదేశాలు తీసుకుని అమలు చేస్తున్నాడు ప్రతిదీ రేవంత్ రెడ్డి. అది ఢిల్లీ వాళ్ళు కూడా గ్రహించాలి. ఢిల్లీ వాళ్ళకు వ్యతిరేకం. ఢిల్లీ చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ కూడా వ్యతిరేకం. కానీ ఈయన చంద్రబాబు నాయుడుకి అనుకూలం.
ఇప్పుడు అందుకని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ తెలంగాణలో కాంగ్రెస్ లేదు. చంద్రబాబే పరోక్షంగా పరిపాలన చేస్తుండు. నేను ఓట్ ఫర్ ఓట్ కేసులో ఉండు కదా, మనకు తెలిసిందే కదా. అందుకని ఇటువంటి వ్యక్తిని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఎమ్మెల్యే కూడా ప్రశ్నించాలి. గుడ్డిగా మాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది కాబట్టి ఆయనకు సపోర్ట్ చేద్దామని ఎవరు అనుకోవద్దు, కాంగ్రెస్ వాళ్ళు అనుకోవద్దు. ఎమ్మెల్సీ అంటే ఏముంటుంది, అది మెడికల్ లీగల్ కేసు అయిద్దాం, అంతకంటే కాదు. సో ఇప్పుడు ఈ చిహ్నం మార్చాల్సిన అవసరం ఉందంటారా? టీఆర్ఎస్ చిహ్నం మార్చాలి. ఎందుకంటే వాళ్ళు లేదు అది రాచరికపు అని వీళ్ళు అంటున్నారు. ఎట్లా రాచరికం అయితే ఓరుగల్లు దాన్ని మారుస్తారా? మారిస్తే మేము మరో ఓరుగల్లు మార్చాల్సిన అవసరం లేదు కానీ ఓరుగల్లు శిలాతోరణం అది చాలా అద్భుతమైంది. దాని తెలంగాణ అంటే ఓరుగల్లు శిలాశాస్త్రం. కానీ తెలంగాణ తల్లి ఉంది కదా, తల్లి నగలు గిగలు ఎక్కడ ఉంది? నగలు ఉంటాయి, బంగారం ఉంటుంది. ఎక్కడ తెలంగాణ లేని తిండికి లేదు కదా. కూలి తల్లిని పెట్టు, నువ్వు చాకలేని పెడితే కూలి తల్లి కనిపిస్తుంది. కూలీలను పెట్టు, మెజారిటీ ఎవరో వాళ్ళని పెట్టుకోవాలి. అంతేకాకపోతే డబ్బులు ఉన్న బాగా డబ్బులు ఉన్న కేసీఆర్ పెట్టిండు, తప్పది. మార్చొచ్చు, చిహ్నం మార్చొచ్చు. శిలాతోరణం అట్లనే ఉండనియండి, శిలలు అట్లనే ఉండనియండి, కానీ తల్లి విగ్రహం మాత్రం మార్చాలి. సో ఇప్పుడు మరి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? 2వ తారీఖు తక్షణం బిఫోర్ ఏం చేయాల్సిన పనులు ఉన్నాయని మీరు ఏమంటున్నామంటే, ముందు నీకు అర్హత సంపాదించుకోవాలి. రేవంత్ రెడ్డి కానీ ప్రభుత్వం కానీ మీరు అర్హత సంపాదించుకోవాలి. తెలంగాణ అవతరణ దినోత్సవం జరిపే అర్హత సంపాదించుకోవాలంటే ముందు కేసులు రద్దు చేయండి. కనీసం రద్దు చేయడానికి ఒక కమిటీ అన్న ఏర్పాటు చేయండి. డెమోక్రటిక్ ఉండండి, పారదర్శకంగా ఉండండి. కేసులు రద్దు చేయడం కాక ముందు గుర్తించండి. ఫస్ట్ మీరు సిన్హా ఇంటికి పోండి, మీరు పాక్కుంటా దేక్కుంటా పో. సిన్హా ఇల్లు వైఎంసీఏ దగ్గర నారాయణగూడలో ఉంటుంది. ఆయన లేవలేని స్థితిలో ఉండు, ఆయన భార్య మొత్తుకుంటున్నది, పిల్లలు కష్టాల్లో ఉన్నారు, ఆయన మంచం మీద లేచలేని స్థితిలో ఉండు. స్తూపం కట్టిండు కదా, సికింద్రాబాద్ స్తూపం కట్టిండు కదా 69 ఉద్యమకారులది. అక్కడికి ఎందుకు పోయి, ఎందుకు సాయం చేయవు? ఆర్థికంగా కూడా సాయం చేయవు, వైద్యం కూడా చేయవాను. దానికి టైం ఆగాలను అడగాలి మహేష్ కుమార్ గౌడ్, ఎందుకు నువ్వు దానికి ఎందుకు వైద్యం చేయవు? దానికి ఆగాలనా? ఎందుకు ఆగాలి? నీకు ఏ ఎలక్షన్ కూడా అడ్డం వచ్చింది వైద్యం చేయడానికి? ఎవరికైనా చేయాలి, ఆయనకే కాదు, ప్రతి పేదోని కూడా చేయాలి, ఎవరికైనా చేయాలి. ఆయన కూడా చేస్తలేరు, మీరు ఇంకెవరిని కూడా చేస్తారు మీరు? అందుకనే ముందు వాళ్ళ దగ్గరికి పోయి క్షమాపణలు అడుగు. స్తూపం దగ్గరికి పో, నువ్వు 2 స్తూపాల దగ్గర పోయి. ఇప్పటిదాకా ఆయన స్తూపాల దగ్గరికే పోలేదు, ఆ స్తూపం పోలేదు, ఈ స్తూపం పోలేదు. రోజు పోవాలి అక్కడికి, రోజు పోయి దండం పెట్టాలి. నువ్వు చంద్రబాబు నాయుడు పాద పద్మాలు మర్చిపోయి సాకలెల్లమ్మ పాద పద్మాలు గుర్తుపెట్టుకో, దొడ్డు కొమ్మరిని గుర్తుపెట్టుకో, బందగిరిని గుర్తుపెట్టుకో. అప్పుడు నీకు తెలంగాణ అని ఉచ్చరించే అర్హత ఏర్పడుతుంది.